హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక వేసవి కాలంలో ఓ గంధపు చెట్టు పైన కోతి జీవిస్తూ ఉంటుంది. ఆ చెట్టు తీపి పండ్లతో నిండిపోయి కోతి సంతోషంగా వాటిని తింటూ చెట్టు కొమ్మలపై కూతలు వేస్తుంది. చెట్టు పక్కనే ఒక నది ఉండేది. అందులో ఓ ముసలి నివసిస్తుంది. ఒకరోజు కోతి కొమ్మల మీద ఊగుతూ ఉండగా ముసలి అలా చూసి ముచ్చట పడింది. నాకు కూడా కొన్ని పండ్లు ఇస్తావా? కోతి సంతోషంగా అంగీకరించింది. తప్పకుండా, ఇది ఎంతో రుచికరమైనది, నువ్వు కూడా తిను అంటుంది. కొన్ని పండ్లు ముసలికి విసిరింది. ఆ రోజు నుండి కోతి ప్రతిరోజు ముసలికి పండ్లు ఇచ్చేది. వాళ్ళిద్దరూ మంచి మిత్రులయ్యారు. ముసలి కోతితో ముచ్చట్లాడేది. కోతి కూడా తన కథలు చెప్తూ సంతోషంగా ఉంటుంది. ఒక రోజు ముసలి ఇంటికి వెళ్తూ తన భార్యకు కోతి ఇచ్చిన రుచికరమైన పండ్లను తీసుకెళ్లేది. ముసలి భార్య అవి తినగానే ఆశ్చర్యపడిపోయింది. ఈ పండ్లు ఎంత తీయగా ఉన్నాయి, అయితే ఈ పండ్లు తినే కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుందో అని కుట్ర పండిద్ది. ముసలిని చూసి నాకు ఆ కోతి గుండె దానిని తీసుకురమ్మని చెప్పింది. మొదట ముసలి అంగీకరించలేదు. కానీ భార్య ఒత్తిడి తట్టుకోలేక ముసలి చెయ్యాలని నిర్ణయించుకుంది. తరువాతి రోజు ముసలి కోతిని చూసి, స్నేహితుడా, నువ్వు ప్రతిరోజు నా కోసం పండ్లు ఇస్తావు, నీవు నదిలోకి వచ్చి నా ఇంటికి రావు ఎందుకు అని అడిగింది. నా భార్య నిన్ను కలవాలని కోరుకుంటుంది, ఆమె కూడా నీకు రుచికరమైన ఆహారం అందిస్తుంది అని చెప్తుంది. కోతి ఆశ్చర్యపోయింది. నిజంగా అది గొప్ప ఆలోచన అంటూ ముసలి వీపు మీద ఎక్కింది. నదిలోకి దూకింది. కోతి ఆనందంగా దాని వీపు మీద కూర్చుంది. నది మధ్యలోకి చేరుకోగానే ముసలి అంగీకరించలేని నిజం చెప్పింది కోతికి. నిజం చెప్పాలంటే నా భార్య నీ గుండెను తినాలనుకుంటుంది, అందుకే నేను నిన్ను తీసుకెళ్తున్నా. కోతి చాలా తెలివిగా ఆలోచించి, ఓ మిత్రమా, నీవు ముందుగా చెప్పి ఉంటే బాగుండేది. నా గుండె చెట్టు పైనే ఉంది, నేను దానిని తీసుకురాలేదు. అయ్యో, నీ గుండె చెట్టు పైన ఉందా అని ముసలి ఆశ్చర్యం. అవును, నా గుండెను నేను చెట్టు కొమ్మపై ఉంచి వచ్చాను, మళ్ళీ వెనక్కి వెళ్ళి తీసుకొద్దాం అని కోతి ముసలి తన భార్య కోపానికి గురికాకుండా వెంటనే తిరిగి నది ఒడ్డుకి తీసుకెళ్తుంది. ముసలి ఒడ్డుకి చేరగానే కోతి దాని వీపు మీద నుంచి దూకి చెట్టుపైకి ఎక్కింది. ముసలి కింద నుంచి పైకి తల ఎత్తి చూస్తుంది. కోతి నవ్వుతూ, ఓ మూర్ఖుడా, గుండెను చెట్టుపై వదిలి పెడతారా? నీవు నాకు స్నేహం అని మోసం చేశావు, నీవు నమ్మక ద్రోహివి, ఇకపై మన మధ్య స్నేహం లేదు అంటూ నదిని చూసి కేకలు పెట్టింది. ముసలి సిగ్గుతో తలదించుకుంది. అది నదిలోకి మునిగి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి కోతి ఇకపై ముసలిని ఎప్పుడూ నమ్మలేదు. ఈ కథని సంఘటనలో తెలివిగా ఆలోచిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు.